చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక. ఏపీ సర్కార్ చక్కగా చేసుకొస్తుంది అనుకో రాదురి పనులు. ఇక ఈ పని ఆ పని అని ఏం లేదు. ఎక్కిన కాంచెలు మొదలు పెట్టుకుంటే ఒక్క పని రెండు పనులలో ఎక్కడ కూడా ఆగొద్దు. అధికారులు కూడా ఆలోచన చేసినట్టుగా ఆగం చేసినట్టుగా చేయొద్దు. మంచిగా బరాబరి చేయాలి. ప్రతి పథకాన్ని ప్రజలకు తీసుకుపోవాలనే లక్ష్యంగా పోతున్నారు అనుకో రాదురి. ఇక పెట్టుబడులు, కంపెనీలు, ఉపాధి అవకాశాలు ఎట్టెట్ట రావాలి, ఏం చేయాలన్న దాని మీదకి వెళ్ళి ఇక ఎవరున్నారాడా ఘనాపాటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు అపారమైన అనుభవం ఉన్నది. ఇక ఏ దేశంకి వెళ్ళి పెట్టుబడులు వస్తాయి, ఏం సంగతి, ఎట్లా కథ అనేది ఆయనకు బాగా ఎరుకున్న ముచ్చటేనా. ఇక కింది స్థాయిలో కూడా అధికారులు కూడా అంతే పకడ్బందీగా పనిచేయాలనేది చెప్పుకొస్తుంది కూటమి సర్కారు. మొత్తం ఏదైతే జనాలకు అందేటివి బాగా అందుతున్నాయి. ఇలా కూటమి పాలనలా ఏపీ ప్రజలంతా మస్తు సంబరంగా ఉన్నారనే చెప్పాలి. ఏడికాడ అభివృద్ధి పనులు దండిగా సురువు చేస్తాండ్రు. ఇక రోడ్లకైతే మహర్దశ పట్టిందనే చెప్పాలి. నల్లా ఇక అవకతవకలు జరగకుండా ఎవరన్నా అవకతవకలు చేస్తే గాళ్లకు సురుకులు అంటించుకుంటా మరి పనులైతే మంచిగా చేస్తాండ్రు. ఇక ఏదేమున్నా ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కార్లా కోలుకోలేని దెబ్బ కొట్టినా సూత చంద్రబాబు సారు సీఎం అయినాకట ఇక రేయింబవళ్ళు కట్టెబడుకుంటా ఏపీని గాడిలో పెడుతుండు. ఇక బడి గుడి రోడ్లు ఎక్కడ చూసుకున్నా రూపురేఖలు మారిపోతున్నాయి. దావకాన్ల సుత మంచి మంచి సవలతులు పెట్టిండ్రు. ఏపీ పాలన దండిగా నడుతున్నదనే చెప్పాలనల్లా. ఇక ఇవన్నీ చూసి ఓర్వలేక గాలిపంక పాటోళ్ళేమో ఇక లేనిపోని మాటలు పేడు బాచుంటది కదా, వాళ్ళందరూ సోషల్ మీడియాలో దిక్కుమల్ల మాటలు మాట్లాడు. ఇక వాళ్ళందరికీ పబ్లిక్ మంచిగానే చెంప మీద కొట్టినట్టు సమాధానాలు సుత చెప్తుండ్రు. కూటమి పాలనలా అభివృద్ధి ఉరుకులు పరుగులు పెడుతుంది. అయ్యా జీతాలు బరాబరే వస్తున్నాయి కానీ మరి మనుషులు కనబడతలేరు. పట్టపగలి మాయమైపోతురు. ఎటుపోతురు. ఆ ఎస్ఆర్ఎస్పి కార్యాలయానికి పోయి అడుగుదాం, ఏదైనా చెప్పుదాం, ఏదైనా ఇబ్బంది ఉందని అంటే అధికారులు దొరికితేగా ఏమనంటే ఫీల్డ్ వర్క్ అంటారు. మరి ఫీల్డ్లో వీళ్ళే టోపీలు పెట్టుకొని మొత్తం మేస్త్రి పని కూడా వీళ్ళే చేస్తారు. ఎట్లా అనేది అర్థమైతే లేదు. ఇక ఆఫీసులకు అయితే వాళ్ళు కనబడతలేరట. ఎప్పుడు పోయినా తలుపులు తీసుకుంటున్నాయి కానీ ఆడ చెప్పుకుంటేందుకు కుర్చీలు బల్లాలు తప్ప ఇంకో ఏ మనిషి కనబడతలేడు. మరి ఎటు పోతురు ఏం సంగతి అంటే ఫీల్డ్ వర్క్. మరి ఫీల్డ్ మీదకే మొత్తం పోతే ఆఫీసులో ఎవరు ఉండాలి, అధికారులకి జనాలకు ఎవరు చెప్పాలి, ఏడికైంది ఏం సంగతి, ఏడేడ ఇబ్బందులు ఉన్న ముచ్చట ఎట్లా తెలియాలన్నా అంటే ఏమో ఎవరు సపోర్ట్ చేస్తలేరట. ఈ ముచ్చట మీ జనంతా కలెక్టర్ పట్టించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని అక్కడ జనాలు అనుకొచ్చారు. మరి కలెక్టర్ ఏం పట్టించుకుంటాడో ఏం సంగతి చూడాలి కానీ ఈ మొత్తానికైతే గమతే ఉన్నది ఇలా కథ. జనాలకు అందుబాటులో లేకుంటే ఏం ఫీల్డ్ అయ్యో. మరి ఆ ఫీల్డ్ ఏడు ఉందో చెప్తే ఆడికన్నా వస్తారు కదా. పోనీ మరి అక్కడ జాడ తెలియదా, ఇక్కడ జాడ తెలియదా, ఎక్కడని పోవాలి జనాలు. ఆగో ఇది కార్యాలయమా లేకపోతే ఏంది? ఇండ్లున్న అధికారులందరూ ఏడికి పోయినరు? అదృశ్య శక్తులా ఎట్లా? జనాల గోడు ఎవలినాలే. జీతాలు మాత్రం నెల నెల తీసుకున్నాడట. ఇక పబ్లిక్ మాత్రం కనబడు లేదట. ఇగో గిట్లున్నదులాగి ఇక్కడ ఆఫీస్ ముచ్చట. ఇక మరిపేడ ఎస్ఆర్ఎస్పి ఆఫీస్లా ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి నెత్తులకు చేతులు పెట్టుకునే ముచ్చట ఉన్నది. ప్రజలు గోడెల్ల పోసుకుంటున్న సుత కుర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. 15 మంది ఉండాల్సిన జాగాలా ఒక్కరు సుత కనబడతలేరు. గిది ఫీల్డ్ వర్క్ లేకపోతే జనాలను పక్కన పెట్టి ఎత్తున్న ఎంజాయ్మెంటా అని పుల్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇది మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కార్యాలయములా. ఇక్కడ బోర్డులున్నాయి, ఫైళ్లున్నాయి కానీ ఫైళ్లు క్లియర్ చేసే నాదుడే దిక్కులేడు. ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది అధికారులు ఉండాలి గిడ పని చేసుకుంటా. కానీ ఆఫీస్లా ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అధికారులంతా ఒకటే కాలంలో ఎట్లా మాయమైపోయినరు ఏంది ముచ్చట. ఇప్పుడు ఏంటంటే మన నీటి పారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డిఈ గారి ఆఫీసు మండల కేంద్రంలో స్థానికంగా ఉండాలి. కానీ స్థానికంగా ఉండకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఆఫీసు ఎక్కడో తెలియని ప్లేస్ లో ఉంది. అదే విధంగా దాంట్లో సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కనీసం వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతున్నారో వాళ్ళకే తెలియకుండా వస్తున్నారు పోతున్నారు. ఎప్పుడైనా ప్రజలు వాళ్ళను కలుద్దాము, వాళ్ళ సమస్యలు చెప్దాము అని చెప్పేసి ఆఫీస్కి పోయినప్పుడల్లా ఖాళీ కుర్చీలే ఉంటాయి తప్ప అక్కడ మనుషులు మాత్రం కనబడరు. ఇక గిట్లున్నదిలా వీళ్ళు ఇదిలకు పోయినరా లేకపోతే వెకేషన్ ఏమన్నా పెట్టుకున్నారా? మరిపేడ మండల కేంద్రంలో ఉండాల్సిన ఆఫీసు తీసుకుపోయి ఎక్కడనో పురుషోత్తమయ్య గూడెంలో పడేసిండ్రట. సామాన్యులుగా అక్కడికి పోవాలంటే సుక్కలు కనబడతాయట. తీరా గంత దూరం కట్టెబడి పోతే అక్కడ కనబడేది తాళమేసిన తలుపులు లేకపోతే ఖాళీ కుర్చీలు. అడిగితే చెప్పే సమాధానం ఒకటే ఫీల్డ్ వర్క్. అవుల్లా గీళ్ళ ఫీల్డ్ వర్క్ ఎట్లుంటదో జనాలకు అర్థమైతలేదు. పొద్దుగాళ్ళతే పొద్దుకి దాకా అధికారులు కనబడరు. జనాలు గల సమస్యల కోసం
గంటలు గంటలు గట్లే ఉంటారు. ఆఖరికత్తే నిరాశతోటి వెనుకకు తిరుగుడేనట. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే వ్యవస్థను పట్టించుకొని తత్వమా అని ఇక పుల్లుగా గరమవుతుండ్రు. జిల్లా అధికారులు ఇప్పటికైనా నిద్ర లేవాలే. ఏసీ రూములలో కూర్చొని జీతాలు తీసుకుంటా సామాన్యుల ఇక్కట్ల పాలు చేస్తున్న అధికారుల మీద కొరుడా జుల్పియాలే. ఎమ్మట్నే ఇషారణ చేపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరిపేడ జనాలు డిమాండ్ చేస్తుండ్రు గమాండిగా. లేకపోతే ఆ ఆందోళన బాట పడతామని చెప్పి గట్టిగా చెప్పుకత్తుండ్రులా. మరిపేడ ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ పరిస్థితులకి ఇది ఇప్పటికైనా జిల్లా కలెక్టరు స్పందిస్తారో లేదో అని చూడాలి. మరి వచ్చిన హుస్నాబాద్ దాకా ఓనే పోయిందిగా పొన్నమన్న. ఇక పొన్నమన్న పోయిందంటే పొట్టు ఉంటాయి కార్యక్రమాలు. ఎందుకంటే ఓటెనక ఓటి మొత్తం అభివృద్ధి అంతా ఆగుల పోయినట్టు పోవాలి. సర్రన నీళ్ళు ఆరినట్టు మళ్ళీ మామూలుగా ఉండొద్దు అని చెప్పు. ఇక అన్న ముచ్చట కూడా ఎట్టుంటుంది, ఇలా గమ్మతే ఉంటుంది కదా. ఇక చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి ముడిగోళ్ళ దాకా మేము ఏమేమి పథకాలు ఇచ్చినామో ఆ పనులన్నీ పటాపట్ జరిగిపోవాలి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జల్దీలో ఫీల్డ్ మీద ఉండి జనాలకు మేలు చేయాలి. లేకపోతే నడవదన్నట్టుగా మంచిగానే చెప్పుకొచ్చింది అనుకో రాదు ముచ్చట. ఇక మరి ఏడికేడికైతే ఎట్టవుతుందో కానీ కాంగ్రెస్ సర్కారు చక్కగా ఉన్నది. ఇంతకంటే చక్కనైన సర్కారు దొరుకుతుంది ఆ జనాలకు అనే ముచ్చట అనుకొస్తున్నాడు. మరి పోతారం కాడ కూడా తిరిగిండు. మరి ఏమేమి పనులు చేస్తుండు ఏం కథ పూరగా అరుచుకుందాం రారు. ఎందుకు మళ్ళీ నేను సగం చెప్పుడు పొన్నమన్న నోటి నుంచి ఇందాం రారు ఆ ముచ్చట. ఇక తెలంగాణ మంత్రులల్లో ఎవరు కనబడకపోయినా పొన్నమన్న మాత్రం దినాము ఏదో ఒక ముచ్చట మీద పబ్లిక్ నడిమిట్లా కనబడుతూనే ఉంటాడు. పోన్రి హుస్నాబాదు నియోజకవర్గం పోతారం ఊర్లే పొన్నం ప్రభాకర్ సార్యాల పర్యటనకు పోయిండు. పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ కోసమని ఎఫ్ఎండి టీకాల కార్యక్రమాన్ని సురువు చేసిండులా. ఇందిరా మహిళా శక్తి పరమేశ్వర సిమెంటు బ్రిక్స్ ఇండస్ట్రీ సురువు చేసిండు. మళ్ళా ఇక తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశుసంపద పెంచేందుకు వీటికి ఎసోంటి రోగాలు రాకుండా నివారించేందుకు ప్రతి 6 నెలల కొద్ది గిట్లా ఎఫ్ఎండి టీకా ఉత్తగానే ఇస్తారట. పాడి పంట వ్యవసాయంకి అనుసంధానంగా ఆవులు పెంచే కార్యక్రమం ఎప్పటి నుంచో ఉన్నది. రైతులు కోరుతున్న ఎరువులకు ఉపయోగపడి మన ఆరోగ్యాన్ని ఇచ్చే పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులంతా పాడి సంపద పెంచాలి. ఇక అందుకే గిట్ల ఎత్తున్నామని చెప్పి చెప్పుకొచ్చిండు. పశువుల పెంపకం మంచిగా ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బర్రెలు ఆవులు కొనుగోలు చేసేందుకు సహకరిస్తుంది. తెలంగాణలో పాడి సంపద పెంచేందుకు ఉపయోగపడాలి అని చెప్పి దండగానే చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పాడి సంపద ఆవులను పెంపొందించాలనే ఆలోచనతోటి ఏ వ్యాధితోటైతే ఇబ్బంది కలుగుతోందో గాలికుంట వ్యాధితోటి వాటిని నివారించడానికి 6 నెలలకు ఒక టీకా వేసేది ప్రభుత్వం తరఫున ఉచితంగా అవకాశం కలిగిస్తా ఉన్నారు. దీన్ని రైతులంతా వినియోగించుకొని మనం ఎప్పుడు కూడా పాడి పంట జంట కౌలులాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఆవులు బర్రెలు పెంచేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా గత ఆనవాయితీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. ఇక ప్రజాపాలన సర్కారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యకరణ చేపట్టింది కదా. ప్రతి ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ప్లాస్టిక్ నిర్మూలించేటట్టు కృషి చేయాలి అని చెప్పి మొత్తానికైతే దండిగా చెప్పుకొచ్చిండు. ప్రైవేటు స్కూళ్ల కంటే సర్కారు బళ్ళల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి అని చెప్పుకొచ్చిండు. ఈ తోబేట పోయేటోళ్ళ తేరు తల అందుకొని గిన్నె తీసుకొని బువ్వ తినిపోదాం ఫంక్షన్ హాల్ పక్కనే ఉంది కదా అని చెప్పి మీరు ఆకలి తీర్చుకుంటే ఆడ పిల్లోళ్ళు పిల్లగానోళ్ళకి మీ బువ్వ చాలేదని పిల్లోళ్ళు ఎందుకంటే మేము బరాబరే పెట్టినామని పిల్లగానోళ్ళు. ఇక వీళ్ళు వాళ్ళు మాకే బువ్వ లేదా నేను పిల్లగాని తరపు ఏందనుకుంటున్నావు నేను పిల్ల తరపు ఏందనుకుంటున్నాం అని పంచాయతీలు అవుతుంటాయి కదా. మూలిగా బొక్కల కాంచెలు కూడా పంచాయతీలు అవుతుంటాయి. పుట్టే దౌడ పెట్టాలని పుడుతుంది. కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఏం చేసి ఎరికేనా వాము వీళ్ళు వద్దురా బాబు చుట్టుపక్కల తండావాసులు ఉన్నారు, కూలినాలు జనాలు ఉన్నారు. ఇక ఆడంగా పోతురు పెళ్లి సప్పుడు కాగానే పోయి తల అందుకొని తిని అవతల పడుతురు. తర్వాత వీళ్ళేమో తనుకుంటారు. చల్ అట్లా కాదని చెప్పని 144 సెక్షన్ పెడుతున్నాం. ఎవరన్నా పెళ్లికి పిల్లగాని తరపు కానోళ్ళు పిలవకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు బరాబర్ 5,000 రూపాయలు జరిమానేస్తాం. అవసరమైతే పోలీస్ స్టేషన్లో పెడతాం. అంత పడంతరం ఇక మరి సంబంధం లేకుండా ఎవరు రావద్దు. అవసరమైతే సంబంధం ఉన్న వాళ్ళందరూ పత్రికలు పట్టుకొని రావాలనే బోర్డులే పెట్టిరనుకో రాదురి. ఒక పారి చూడు ఇది కమ్మతే ఉన్నది కథ. పండుగంటే చుట్టుపక్కలోళ్ళు సోపతోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక ఎవ్వలుంటే వాళ్ళు మస్తు మంది అత్తారు. పిలవకపోయినా ఇక పేరంటం చేస్తుండ్రంటే ఎవలో ఒక్కోళ్ళు ఆకలి కోసం అత్తనే ఉంటారులా. ఇక శుభకార్యం అంటే ఎంతమంది వస్తారు చెప్పుండ్రి, ఎంత సందడి ఉంటుంది. విందు భోజనాల గుమగుమలు మస్తు కామను. ఎంతమంది చుట్టాలత్తే గా ఫంక్షను అంత గ్రాండ్గా జరుగుతుందని చేసినోళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ గీళ్ళు చూడుండ్రి పిల్వనోళ్ళు పెళ్లికైనా పేరంటానికైనా ఏ శుభకార్యానికన్నా అత్తే గాళ్లకు జైలు శిక్షనే. గంతే
గంతేకాదు 5,000 రూపాయల జరిమానా అని చెప్పి ఇక గిట్ల పెట్టిండ్రు. ఓష్ని పాడుగాను గిదేం లెక్కనుల్లా పిల్లికి బుచ్చమేను ముచ్చట పాడైపోను అని అనుకుంటుండ్రులే. ఇక గా పట్నంలా ఫంక్షన్ హాళ్ళు ఒక్కతాటి మీద తీసుకున్నారు నిర్ణయమట గిది. గంతేకాదు అన్ని ఫంక్షన్ హాల్ కాడ గిదే బోర్డు పెట్టిండ్రు. ఫంక్షన్లకు పోయేటోళ్లకు గీ బోర్డులు చూసి వణుకు ఉడుతాంది. ఇంతకు మరి గీ ఫంక్షన్ హాల్ పెట్టుకున్నోళ్ళు ఎందుకు గిసోంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు? శుభకార్యానికి పోతే జరిమానాలేసి జైలుకి ఎందుకు పంపించుడు అని అనుకుంటుండ్రులే. హెచ్చరిక ఆహ్వానం లేనోళ్ళు వాళ్ళ ఫంక్షన్ హాల్ల శుభకార్యానికి లగ్గాలకు హాజరైతే సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్షట 5,000 రూపాయల జరిమానట. పోకుండ్రుల్లో జరభద్రం. ఇక గీ హెచ్చరిక బోర్డులు చూస్తే ఈ చిత్రంగా ఉన్నది కానీ గిదే నిజం. సందడిగా జరిగే శుభకార్యాలల్లా ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. పిలువని పేరెంటాల తాకిడి ఇక మొత్తానికైతే పెళ్లిళ్ళల్లో తలకాయ నొప్పి లెక్క మారుతుంది. గీ పరిస్థితి ఇప్పుడు మహబూబాద్ శీర్ష లెక్క మారిపోయింది. మహబూబాద్లా మొత్తం 10 ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. గీ ఫంక్షన్ హాళ్ళ ముంగట హెచ్చరిక బోర్డులు గిట్ల దర్శనం ఇస్తాన్నాయి. ఇక గీ ఫంక్షన్ హాళ్ళ లగ్గాలు ముహూర్తాలు అయితే జనం పోవాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చిపడ్డది. ఇక గీ ఫంక్షన్ హాల్ నడిపించేటోళ్ళు గీసోంటి గొట్టు నిర్ణయం తీసుకునేందుకు బలమైన కారణమే ఉన్నదట. పిఎస్ఐ కన్వెన్షన్లో ఒక 500 మెంబర్స్ కానీ 1000 మెంబర్స్ కానీ పెళ్లి చేసుకోవాలంటే బయట వ్యక్తులు ఒక 100 నుంచి 150 మంది దాకా రావటం, దానివల్ల పెళ్లి ఫంక్షన్లకు ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ భోజనం సరిపోక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్ల పెళ్లి వాళ్ళు కానీ పెళ్లి మండపం దిగే లోపు వీళ్ళు చాలామంది లోపల రావడం వల్ల దానివల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పి దానివల్ల ఒక 441 సెక్షన్ దాన్ని బట్టి అందరికి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అందుకే గమనించి ఎవరు కూడా పిలవకుండా ఫంక్షన్లకు రావద్దని కోరుకుంటుంది. మహబూబాద్ కు చుట్టుపక్కల తాండాలు ఊర్ల నుంచి వెళ్ళి ఎప్పుడు మస్తు మంది ఏవో పనులు చేసుకుంటూ వస్తుండట. గండ్ల మస్తు మంది పేదోళ్ళు ఇక్కడ శుభకార్యం కనబడితే అక్కడికి పోయి బువ్వదిని కడుపు నింపుకుంటారట. పిలువని పేరంటానికి అచ్చాలతోటి శుభకార్యంలో అసలు ఆహ్వానితులకు బువ్వ సరిపోతలేదట. మళ్ళీ మీదికెళ్ళి పెళ్లి పిల్లగాని కుటుంబాలల్లో జొల్లులు ఫుల్గా అవుతున్నాయట. ఇక గీ జవడాలన్నీ పోవాలంటే గిట్లనే పెట్టాలి అని చెప్పి ఫంక్షన్ హాల్ నిర్వాహకులు గిసోంటి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ యుద్ధాలేమో కానీ ఇక్కడ మొత్తం బతుకు యుద్ధం చేయవలసి వస్తుంది అనుకో రాదురి. ఇటు గ్యాస్ ధరలు ఓ దిక్కేమో పౌల్ట్రీ ఇది అయిపోయింది. కోడిగుడ్డు ధరలు అయితే పటకన కింద పడ్డాయి అనుకో రాదురి. మొన్నటిదాకా 7 రూపాయలు 8 రూపాయలు అని ఎగిరిందిగా, ఇప్పుడు 5 రూపాయలకు వచ్చింది. ఇక రేపు మా పోయి మన ఇంకా దేని మీద పడతాయో సిలిండర్ అయితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చుడు బంద్ అయిపోయినాయి కదా. గ్యాస్ 2 ట్రక్కులు వచ్చే కాడ ఒకటే వస్తున్నదట. ఇక ఈ దెబ్బతోటి గ్యాస్ ధరలు మాంతం మెరిగిపోయినాయి. బక్క పేదోళ్ళకు హోటల్లోళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది అనుకో రాదురి. ఎందుకంటే ఒకటే రోజులో పెద్ద హోటళ్ళలో ఎన్ని సిలిండర్లు అయిపోతాయి, మరి వాళ్ళంతా ఎటు పోవాలి, గ్యాస్ ఎట్లా దొరకాలి. ధర ఏమో కొండెక్కి కూర్చున్నది, గిరాకేమో అంత కాడికే ఉన్నది. మరి ఎట్లయితుందో ఏం కథ. అక్కడ యుద్ధాల దెబ్బ ఇక్కడ మన దేశంలో పడుతుంది అనుకో రాదురి. కోడిగుడ్ల మీద పడ్డది, గ్యాస్ మీద పడ్డది. ఇంకా ఏమేమి ఉన్నాయో మరి రేపు ఆగో ఇరాను ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కోడిగుడ్ల మీద పడ్డదుల్లా భారత పౌల్ట్రీ రంగం మీద ఇక దండిగా పడుతుంది. గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయినాయి. దీంతో గుడ్ల ధరలు దినం పడిపోతున్నాయి చూడుండ్రి. ఇక ఇప్పుడు బయట మార్కెట్లల్లో 5 రూపాయలు వలుకుతున్నది. యుద్ధంకు ముందుగా 100 గుడ్ల ధర 775 రూపాయలు ఉండేనుల్లా. అయితే ఇప్పుడు గా 100 గుడ్ల ధర 390 రూపాయలకు వచ్చిందంటే ఎంత పడిపోయిందో ఆలోచన చెయ్యాలి. దీంతో పౌల్ట్రీ యజమానులు పుల్లుగా ఆందోళన పడతాండ్రు. ఇక గిట్లనే తగ్గుకుంటా పోతే మా పరిస్థితి ఏంది, మొత్తం మా లాభం మొత్తం ఆగమైపోతుంది అని చెప్పి దిగులు చెందుతాండ్రులా. ఉత్తరాంధ్ర నుంచెళ్ళి చెన్నై మీదికెళ్ళి గల్ఫ్ దేశాలకు పోతా ఉంటాయి అన్నట్టు. ఇక ఇప్పుడు ఎగుమతులు ఆగిపోయినాయి కదా యుద్ధం చెయ్యంగా. ఇక గూడాన్లల్లో గుడ్లు గుల్లిపోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు దాదాపు 20 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి అన్నట్టు. ఇక మొత్తం మీద గిట్ల నడుతుంది కథ. ఇంకెవిటెవిటి మీద పడుతుందో ఏమో గీ యుద్ధం ప్రభావము. ఇక రాజు తిట్టుకొని నడిమిట్ల మంత్రిని గుంజినట్టున్నది కదా ముచ్చట పాడుగాను. ఇక అక్కడక్కడ జవడాలు పెట్టుకొని రాకపోకలు బంద్ అయిపోయి ఏడికాడ గిట్లాగం కాబట్టి కమలం పార్టీ వాళ్ళు రాజధాని నగరం మీద సరిగ్గా ఇక నజరేసిరు అనుకో రాదుండ్రి. ఎందుకంటే వచ్చేది కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా. అగో మొత్తం బల్దియాల మా జెండా ఎగరాలి. మళ్ళీ ఏందనుకుంటారు కాషాయం జెండా అంటే అట్లా చేస్తామని మొత్తం ఎన్నికల మీద ఫోకస్ పెట్టిరట. మరి లీడర్లు ఎవరు ఉన్నారు, పెట్టుబడి మంచిగా పెడతా ఎవరు ఉన్నారు, ఏ ఏరియాలో ఎవరికి పట్టున్నది, ఏసొంటి లీడర్ని తయారు చేయాలి, మరి శరీకలు ఏమన్నా అవుతాయా, శరీకలు చేర్పించుకోవాలి, కాషాయం కండువాలు కప్పాలి, మన దాంట్లో కలుపుకోవాలి అనే పని మీద మొత్తం నజరేసిందట. ఇక పైన అధిష్టానం ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈసారి తప్పకుండా హైదరాబాద్లో మన జెండా ఎగరాలని నిండుగా అనుకుంటున్నారట. మరి ఎట్టెట్టుంటుందో ఏం సంగతో వాళ్ళ నజరేందో ఒక్కపారి అరుచుకుందాం రారి.
అగో గ్రేటర్ హైదరాబాద్ పట్నంలో కార్పొరేషన్ ఎన్నికల మీద తెలంగాణ బీజేపీ పుల్లుగా ఫోకస్ పెట్టింది. 3 కార్పొరేషన్లల్లా పట్టు పట్టేటట్లు దండిగానే ప్లానింగులు ఎత్తుండ్రు. మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ఎట్లా చేస్తే మంచిగుంటదని చెప్పి మొత్తానికైతే దండిగా గిట్ల కడుతుర్రు అనుకో రాదుర్రి పిలాన్లు. ఇక ఎట్లా చేసి హైదరాబాద్ పట్నంలో కాషాయం జెండా ఎగరేసుడే లక్ష్యంగా గిట్లా దండిగానే కసరత్తులు చేస్తుండ్రు. ఇక గిదిన్ కోసము కొత్త కమిటీలను సుతా ఏర్పాటు చేసిరట నల్లా. దీంతో నేతల జాబితా సిద్ధం చేస్తుండ్రు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. అటు గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ రెడీ చేసుకుంటుండ్రు పార్టీ నేతలు. ఇక పార్టీని గట్టిగా చేసేందుకు షేరికల మీద ఫోకస్ పెట్టింది పార్టీ. భవిష్యత్తులో ఇంకింత పెద్దగా షేరికలు జరుగుతాయని చెప్పి చెప్పుకొస్తుంది మరి పువ్వు పార్టీ నాయకత్వం. మరి చూడాలి ఎట్లయితుంది, ఏం కథ, ఏంది ముచ్చట అనేది. ఇక మొత్తం మీద అయితే ఎట్లా చేసి బీజేపీ జెండా ఎగరైతే అట్లే చూస్తుండ్రు, మరి చూడాలే. బ్లాక్లు అడిగితేనేమో చెప్పరాని ధరలాయే. పోనీ మరి స్టాక్ అన్న దొరుకుతుందా అంటే డొమెస్టిక్ బుక్ చేయగానే బుకింగ్లు ఎక్కువైపోయి ఎవరికి దొరుకుతట్లేవా. ఇక ఇక్కడ మన భారతదేశం నుంచి చూసుకుంటే ప్రధాన నగరాలలో ఏమైందా అంటే హోటళ్ళు మొత్తం బంద్ పెట్టుకొని పోతున్నారు. ఈ దందం ఏం చేయలేరు నాయన. ఈ గ్యాస్ లేని దానికి ఇంత పెద్ద హోటల్ నడపాలంటే ఏ నుంచి సిలిండర్లు తేవాలి, జీతాలు ఏడికెళ్ళి ఇవ్వాలి, గవే రేట్లాయ గదే గిరాకాయ. మళ్ళీ ఈ గ్యాస్కి ఎక్కువ పెట్టాలంటే మాతో కాదన్నట్టుగా ఇక యుద్ధ ప్రభావంతో మొత్తం మీద గ్యాస్కి వచ్చేది కష్టాలు జనాలకు. ఇక హోటళ్ళకు కూడా మొత్తానికి బంద్ పెట్టుకొని పోయిరట. మరి ఏ ఊళ్ళో ఎట్టుంది ఏం సంగతి అనేది ఒకసారి అరుచుకుందామా. దేశం అంతా గిదే కథ ఉన్నది. మరి ఈ కథతోటి ఎట్లయితుందో ఏం కథో కానీ మొత్తం మీద అక్కడ యుద్ధాలు ఎవరాపాలే. మరి ఇటు కేంద్రం ఏమో అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం ఆపేసింది, ఎందుకు వచ్చిన లొల్లిదంతా అని. మరి ఇక మనకానేమో స్టాక్ దొరకకుండా అవుతున్నది. మరి ఎట్లయితుందో ఊరపన్నా ఇక మరి హోటల్లో పొయ్యిల కట్టెలు పెట్టి పొయ్యి పెడతారేమో మంట. అబ్బరే బిడ్డో, ఈ ఇజ్రాయిల్ వారు ఇరాన్ వారు వేయంగా మనకు కట్టాలు తప్పుతలేవు కదా. అంట గ్యాస్ మీద పుల్లుగా ఎఫెక్ట్ పడుతుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కేంద్రం ఆపేసుడుతోటి దేశంలో ఉన్న మస్తు హోటళ్ళు రెస్టారెంట్లను మోసిండ్రు. ఇక కొన్ని నగరాల పరిస్థితి గిట్లే ఉన్నది. ఇవాళ బెంగుళూరులో హోటళ్ళు మొత్తం బంద్ పాటిస్తా అన్నాయి. ఇటు హైదరాబాద్లో సుత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత బాగానే ఏర్పడ్డది. ఈ హోటళ్ళు రెస్టారెంట్ల మీద గ్యాస్ కొరత పుల్లుగా ప్రభావం పడుతోటి ఒక్క త్యాప దండిగా పెరిగినాయి డొమెస్టిక్ గ్యాస్ బుకింగులు. సిలిండర్లు దొరకక ఇబ్బందులు పడుతుండ్రు హోటళ్ల యజమానులు. ఆన్లైన్ బ్లాకులలో కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఇక అందిన కాడికే దోసుకుందామన్నట్టేమో ఎక్క ధరలు పెంచి ఇంకింత గుంజుతుండ్రు బిలాకులల్లా. సిలిండర్ బుకింగును 25 రోజులు పెంచిందట కేంద్రము. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో 200 గ్యాస్ ఏజెన్సీలుంటే ఒక్కో గ్యాస్ ఏజెన్సీలల్లా బుకింగులు రెట్టింపైనాయి. ఉత్తుత్త రోజులల్లా 600 నుంచి వెళ్ళి 1000 ఉంటే ఇక ఇప్పుడు 1500 నుంచి 2000 గ్యాస్ బుకింగులు. ఇక ఇంకో దిక్కు తెలంగాణ మొత్తం మీద 8 లక్షల కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే నెలకు 6.5 లక్షల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతుండ్రు అన్నట్టు. ఇక గివ్వనటువంటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇక ఉంటా.